స్వామి స్వామి अरिष्टेतु संप्राप्ते सूर्य पूजां च कारयेतु सूर्यध्यानं प्रवक्ष्यामि मम आरोग्य पीडोपशान्तये ओम चंपाकुसुम संकाशं सूर्याय नमः। सांगं सायुधं सवाहनां सशक्तिं पत्नीं पुत्रपरिवारसमेतान् अंगारग्रहवाहयामि स्थापयामि पूजयामि। ओम मोक्षानिवट्कपुत्रपुत्रपुत्र अयं वाक्यं वेदान् प्रतिन्दति योना प्रतिविभवान् अक्षराणि वेशनि शिक्षात् सर्वप्रधाः क्षेत्रस्य वदिना वयगुं इतेनेव जयामसि यामस्त्वं बोधयित्नवा सनामुल्लातीदृशे संविष्णुचिक्रमे मेधानि तदे पदं समूढमस्य पाकंस्वे चित्रक्षत्र चित्रतमं वयोधां चंद्रं सोमः पवित्रमध्ये कीर्गणं साङ्गं धायिनं वाहनां कीर्गणमावाहयामि स्थापयामि। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవాహయామి. నమస్కరించుకోండి. స్వామి ఎక్కడున్నా మేము చేసేటువంటి పూజను స్వీకరించి మా సంకల్పం నెరవేర్చి అనుగ్రహించండి స్వామి అని చెప్పి స్వామికి నమస్కరించండి.
తమలపాకు తీసుకొని ఆ కొబ్బరికాయల మీద అట్లా బోర్లించి పుచ్చుకోండి. ఓం ప్రాణమిహినో దేహి భోగం జోపస్యేమ సూర్యముచ్చరందమనోదయ మృజానస్పస్తి అమృతం వై ప్రాణామృతమామ ప్రాణాః నైవేద్య స్థానముపజ్యతే స్వామిన్ సర్వజగన్నాథాయ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. తమలపాకు గ్లాసులో వేసుకోండి. ఆ 2 కొబ్బరికాయల మీద చేయి ఉంచండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కొబ్బరికాయ మీద ఉంచండి. స్థిరో ప్రాణమిహినోదయపస్యేమ సూర్యవచ్చరంద్రమృతే మృడయానస్పస్తిమృతం వై ప్రాణామృతమావ ప్రాణాః నేపజరాస్థానమపక్వయతే. చెప్పండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాదేవి ప్రచోదయాత్. ఆ కొబ్బరికాయలు 2 కలకట్టుకు నమస్కారం చేసుకోండి. ఓం ప్రాణమిహినో దేవోపస్యేమ సూర్యముచ్చరంద్రమృతే మృడయానస్పస్యేమ ప్రాణామృతమామ ప్రాణ దేవజరాస్థానం ఉపక్వజతే. స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామివారికి అమ్మవారికి జరిగే కళ్యాణంలో ప్రధానమైనటువంటిది కన్యాదానం. కన్యాదానాన్ని మనమందరం కూడా
కాళ్ళు తగులుతాయి తెలియక. వాయువు ప్రస్థానం అంటే వాయువు ప్రస్థానం అంటే మనకు తెలియకుండా భగవంతుడికి వీపు చూపిస్తూ కూర్చోవడం. కర్మేంద్రియాణం అంటే భగవంతుడు వచ్చినా మనం చూడలేం, భగవంతుడు పిలిచినా వినలేం. భగవన్ నామం చెప్తున్నా మనకి దాని మీద ధ్యాస ఏదో ఉంటుంది. అవన్నీ కూడా మనకి తెలియకుండా జరిగేటువంటి పాపకర్మలు. అలా అవన్నీ తొలగిపోవాలి అని అంటే ఏదైనా విశేషమైనటువంటి ఫలం కలగాలి. ఆ ఫలం ఎలా కలుగుతుంది? భగవత్ సాక్షాత్కారం చేత కలుగుతుంది. భగవత్ సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది? భగవంతుణ్ణి సేవిస్తే కలుగుతుంది. ఒకవేళ ఆయన కనబడకపోతే ఆయన ప్రతిరూపాన్ని అంటే ఆయన చిత్రాన్ని, ఆయన రూపాన్ని మనం దర్శిస్తే ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా రూపాన్ని చూసేటప్పుడు స్వామివారికి ఆయన సంతోషంగా ఉన్నటువంటి రూపం. ఆయన సంతోషంగా ఉండడం అంటే ఏదైనా పుట్టినరోజు అనుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మిగిలినది అనుకోండి హ్యాపీగా ఉంటారు. అట్లాగే స్వామికి కూడా కళ్యాణం జరిగేటువంటి సందర్భంలో ఆయన చూసి ఆయనకి మన యొక్క బాధని నివేదించి మన కోరికని నివేదిస్తే ఆయన పోతాయి. కంటితో చేసిన పాపం అంటే కంటితో ఏం పాపం చేస్తామండి అదే కాదు అనుకోవచ్చు. భగవంతుడు కనబడుతున్నా ఇది ఎవడో చూస్తూ ఉంటాం, అదే పాపం. తర్వాత భగవన్ నామం వాళ్ళు చెబుతూ ఉంటారు, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మన సభ్యులందరూ మనం చెప్తుంటే మాట్లాడుతున్నట్టుగా అది కూడా కౌంటింగ్. అటువంటివన్నీ అవి ఎలా పోతాయంటే కళ్యాణాన్ని చూడడం చేత కంటితో చేసిన పాపం పోతుందండి. తర్వాత మరి రోడ్డుతో చేసిన నాలుగో పాపం చేతితో చేసిన పాపం ఎలా పోతుంది? దండం పెడితే పోతుంది. కట్టట్లా గట్టిగా చప్పటి కొడితే పోతుంది. అలా భగవన్ నామం చెబుతూ కనుక అలా నమస్కరించినా భజన చేసినా పాపం పోతుంది. అందుకే భజన చేశాను. అర్థమైందా? సరే గురువుగారు మీరు తండ్రితో చేసినటువంటి పాపాలు పోయి కాళ్ళతో చేసిన పాపం ఎలా పోతుంది? భగవంతుడి దగ్గరికి నడిచి వస్తే ఆ పాపం పోతుంది. అందుకే దండం పెడతాడు. స్వామి కొండకి నడిచి వస్తానంటాడు. నడిచి వస్తానంటే కనపెడతారా? కొంతమంది దండం పెట్టుకుంటారు. తిరుపతి స్వామి నేను పెట్టాక వస్తాను అంతేనా? కాబట్టి ఇంతమంది మధ్యలో ఉండి ఆ నామం చెప్పడం చేత ఆ పాపాలన్నీ పరిహరించబడతాయి. సరే పాపాలన్నీ పోయినాయండి. తర్వాత కావాల్సింది ఏమిటి? పుణ్యం అండి. అది వస్తే చాలు, అంతే కదా. పొలంలో ఉన్న కడుపంతా పోతే రైతుకి ఏం దొక్కుతుంది? ఆ పంట దక్కుతుందండి. అట్లాగే వచ్చిన భక్తుడికి అవన్నీ పోతే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. సరే ఈ స్వామివారి దగ్గర ప్రత్యేకత, సంతానం ఏదైనా వచ్చేటువంటి వారందరికీ కూడా స్వామివారు మంచిగా స్వామి యొక్క అనుగ్రహం సంతానం కలుగుతుందండి. సంతానం కలగడమే కాదు, ఆ సంతానానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుందండి. ఏడా ప్రత్యేకత అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లిని తండ్రిని బాగా విసిగిస్తారండి. ఇక్కడ అనుగ్రహంతో పుట్టినటువంటి పిల్లలు ఇక మన గురువు గారి లాగా ఇక్కడ
మా గురువు గారు గొడవ చేస్తుంటారండి బాగా. అదే గుర్తు, స్వామివారి అనుగ్రహానికి అదే గుర్తు. బాగా గొడవ చేస్తారు, ఎంతగా అంటే విసిగించేంతగా గొడవ చేస్తారు. ఇక్కడ ఈయన అనుగ్రహంతో పుట్టిన పిల్లలు బాగా అలా అంటే మా స్వానుభవం కూడా, మేము కూడా చిన్నప్పుడు ఆయన అనుగ్రహంతో ఇక్కడ పుట్టిన వాళ్ళమే. మాకు చెవులు కూడా ఇక్కడే పుట్టారు, అన్నప్రాసన ఇక్కడే అన్నం పెట్టారు, మాకు అక్షరాభ్యాసం ఇక్కడే చేశారు. లక్ష్మారెడ్డి గారి చేతితోనే మాకు కూడా చెవులు పుట్టారు. మేము కూడా ఆయన వలననే ఆయన స్వామివారిని ఇక్కడ పరిరక్షించి స్వామిని అందరి కోసం జీవితం మొత్తం సేవ చేసినటువంటి లక్ష్మారెడ్డి గారు, ఆయన వల్లనే మేము కూడా స్వామిని చూడగలుగుతున్నాం ఈరోజు. మాకు కూడా ఆయన అనుగ్రహం. కాబట్టి మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎక్కడి నుంచో శ్రమపడి వచ్చారు కాబట్టి ఈ పూట ఆ కంకణం కట్టుకొని, కంకణం కడుతున్నారు, కంకణం కట్టుకొని సంకల్పం చేసుకోండి, మీకు ఆయన అనుగ్రహం కలుగుతుంది. సమయం కోసం కాకుండా స్వామి కోసం అని చెప్పి ఈరోజు కూర్చోండి, వాచీలు ఫోన్లు చూసుకోండి, సరేనా? ఇప్పుడు ఇక్కడి వరకు స్వామివారి కళ్యాణంలో ముందుగా స్వామివారి ఆలయం చుట్టూ పరిక్రమణ చేశాం. అశ్వత్థనారాయణుడు రావి చెట్టుకి వేప చెట్టుకి పూజ చేశాం. లోపల స్వామివారికి తలంబరాలు సమర్పించాం. ఆ తర్వాత స్వామివారిని ఇక్కడ వేంచేం చేశాం, గణపతి పూజ చేశాం, పుణ్యాహవాచన చేశాం, చేతి కంకణం కట్టుకున్నాం, మంటపారాధన చేశాం, కలశ స్థాపన చేశాం, స్వామివారికి కంకణ బంధన చేశాం. ఇప్పుడు కన్యాదానం చేస్తున్నాం. ఏమిటి చెయ్యి అలా ఉంచండి. మీరు పూజ చేస్తున్న కొబ్బరికాయ, చెరవ కొబ్బరికాయ తాకి అట్లాగే ఉంచండి చెయ్యి. చెప్పండి. మయా సంకల్పిత సకల కార్య సానుకూల సిద్ధ్యర్థం శ్రీ నాగేంద్ర స్వామి. అన్ని చోట్ల వెంకటేశ్వర కళ్యాణం, సూర్య కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, అన్ని కళ్యాణాలు ఉంటాయి. కానీ నాగేంద్ర స్వామి కళ్యాణం ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఎవరో నాగేంద్ర స్వామికి గోవింద, నాగరాజ గోవింద, గోవింద. ఆయనకి ఎటువంటి సందర్భం అంటే ఇక్కడ ఒక ప్రాధాన్యత ఉంది. అందరు తాగించాం. అన్ని గుళ్ళల్లో మనం ఎక్స్ట్రా చేయొచ్చు, ఓవర్ యాక్షన్ చేయొచ్చు. ఇక్కడ చేస్తే కుక్క దాటేలోపే కాటా పడిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్వామిని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా స్వామికి అతీతులు కాదు. సంవత్సరంలో ఒక్క రోజే 5 గంటలు తీస్తారు స్వామి గారికి ఆలయం. నాగుల చవితి రోజు, మిగతా రోజుల్లో సూర్యోదయం కానీ లోపలికి ధర్మకర్త కూడా వెళ్ళడానికి స్వామివారి దగ్గర నుంచి పర్మిషన్ లేదండి. సాయంత్రం 6 తర్వాత ఇక్కడ ఎవరిని ఉండనివ్వరండి. అందుకనే ఇక్కడ స్వామి సంచరించే ప్రదేశం కాబట్టి ఎట్లా పడితే ఇక్కడ అట్లా పొంగళ్ళు తిని విశ్రాకులు వేయకూడదండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. భోజనాలు చేయటాలు, చేతులు కడుక్కోవటాలు. ఎందుకంటే ఈ క్షేత్రం మొత్తం స్వామివారు తిరిగేటువంటి క్షేత్రం. అందువలన మన ఎంగిలి కానీ, మనం వదిలేసిన వ్యర్థాలు కానీ ఇక్కడ ఏది పారేయకూడదండి. అందుకనే ఇక్కడ స్వామివారు ప్రత్యక్ష నిదర్శనం. ఎక్కడికి వెళ్ళినా ఎంతో దూరం నుంచి, ఎక్కడెక్కడి నుంచి, చెన్నై నుంచి, ఒరిస్సా నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడ వస్తారు స్వామివారి కోసం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత. కాబట్టి అన్ని చోట్ల అన్ని కళ్యాణాలు చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కానీ నాగేంద్రుడికి ఎక్కడ కళ్యాణం చేయటం జరగదు. ఇక్కడ మాత్రమే జరుగుతుంది భారతదేశంలో. అందుకనే ఇక్కడ ప్రాధాన్యత. ఇక్కడ కళ్యాణానికి కూర్చున్నటువంటి వారికి ఆయన అనుగ్రహం కూడా. మీరు కొబ్బరికాయ ముట్టుకోలేదు, పట్టుకొని అట్లాగే చేయించు. మనం గురువార్లు పాటించాలి కదా. ప్రీతయే శ్రీ నాగవల్లి
నాగకన్యా సమేత నాగేంద్ర స్వామి ప్రీత్యర్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీత్యర్థం ఓం నాగరాజాయ విద్మహే సహస్ర ఫణిరాజాయ ధీమహి తన్నో ఆదిశేష ప్రచోదయాత్ ఓం శివపుత్రం శక్తిహస్త్రం షణ్ముఖం కేకివాహనం వందే వల్లి దేవసేన పతిం సుబ్రహ్మణ్యేశ్వరం ఓం నమో నాగేంద్రాయ నమో నమః. కళ్ళు మూసుకోండి. ఓం నమో నాగేంద్రాయ అని చెప్పి 108 సార్లు చెప్పండి. ఎవరు మాట్లాడకండి. అయం అపాగం దైతాగం శ్రీమతి స్వాహా శివనా ప్రవిభవాన్ వృక్షరాని కేసని ప్రణీతీతపశోరసన్మన్నావిభాసంతే కవయశ్వేజ్ఞా స్వాహా శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తవరసూర్యః సంవాతో వాత్పరపాపస్రుత స్వాహా యమాయ సోమకం సృత యమాయ జుహుతాహవిః నమకం యజ్ఞో గచ్చగ్నిదూతోరం కృత స్వాహా ప్రజాపతేన త్వరేతాన్యజ్ఞో విశ్వా జాతాని ప్రదా బభూవ యత్కామాస్తే జుహమస్తన్నోస్తు వయగ్గుస్యామ పదయోర్హీనాకి స్వాహా ఓం గయానశ్చిత్రావోదూతి సురావృతస్తకాః సచిత్రచిత్రంజరయంతమస్మై చిత్రక్షత్రచిత్రతమం వయోధాం చంద్రంగజంబురవీరం బృహంతం చంద్రచంద్రాభిర్గుణతేజస్వాహాచారం విశ్వవేదం అస్య యజ్ఞస్య సకృతక స్వాహా యమాయ సోమకం సృత యమాయ జుహుతాహవిః ప్రతిష్ఠతృష్ణజాతః స్వాహా యమం మే వర్ణస్సు దేహవమధ్యాచమణజా స్వామపశ్చిరాజకే స్వాహా తోపేయం పితుశ్రవణం యోద్రాజరస్మై స్వాహా తమీషా ఆనందజగనస్తస్య షష్పతిం ధియం జన్వవసే హోమహే వజం పూషానో యథా వేదసా మసద్రుదే రక్షిత వాజితచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్నానుషేభ్యः ఊర్ధ్వం జగాతు వేళదం సన్నోస్తద్విపదే సంచతుష్పదే స్వాహా ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ స్వాహా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముచ్ఛిన్నవాన్యహం స్వాహా సుదర్శన మహాజ్వాల కోటిసూర్య సమప్రభా అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ స్వాహా ఓం గ్రాం క్రీం గ్రూం ఐం సహ స్వాహా ఓం ప్రాం ప్రీం ప్రౌం సం సహ స్వాహా కమలే కమలాలయే ప్రసీద ప్రసీద మహాలక్ష్మ్యే నమో నమః స్వాహా ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాజ్వలాయ జ్వాలాజ్వల ప్రజ్వల ప్రజ్వల ఖేచర భూచర అంతరిక్షకాల స్వాహా ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాచక్రరాజాయ దగద్ధగితధరాధరాయ జ్వాలాజ్వల ప్రజ్వల సంభవం నమామి శశినం సోమం శంభోః మకుటభూషణం చంద్రాయ నమః అభ్యాయస్పదమేద్రే విశ్వరస్తోర్ణ్యం భవావాసి సంగరే స్వాహా సుమే సోమో ప్రవీదం పుష్పావేళ అగ్నింజ విష్ణుం భవామాపశ్చర్షవేళ స్వాహా గౌరీవివాయ సరిడాని క్షత్యేకపదీర్ఘపదేశా చతుష్పరి అష్టాపదీ నవపదీ బహూషీ సహస్రాక్షర ప్రమేయ వ్యోమన్ స్వాహా చెప్పండి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత చంద్రగ్రహ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ హోమంచ కారయేతు కుజ హోమం ప్రవక్ష్యామి
మమ స్థల ధన రుణ రోగపీడ ఉపశాంతయే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం సంప్రాప్తే బుధహోమంచ కారయేతు బుధహోమం ప్రవక్ష్యామి మమ బుద్ధి పీడోప శాంతయే ఓం ప్రియంగు కలిక శ్యామం రూపేణ ప్రతిమం పక్క జరగాల తప్పుకోవాలి పక్క జరగాల జరగమ్మా అటు అక్కడికి వెళ్ళాలి కృష్ణ అటు వెళ్ళండి అటు వెళ్ళండి జ్ఞానికాని పాపాని జన్మాంతర కృతాని జాతాని తాని ప్రణశ్యంతి. ఇటు వెనక ఉన్న వాళ్ళు కూర్చోండి, ఇటు నుంచోదు, వాళ్ళకి కనబడుతుంది. జ్ఞానికాని పాపాని జన్మాంతర కృతాని జాతాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సలాన్యదాదరణం నాస్తి త్వమేవ శరణం మమ. నించోవాలి. ప్రసాద్ ఇట్లా ఒకసారి నా పళ్ళె ప్రసాద్ ఇట్లా ఒకసారి ఉభయదాతల వరకు నాకి నమస్కారం చేసుకోండి. ఒకసారి వస్తా ఒకసారి అట్లా వద్దు ఆఫీస్ ఉన్నాయి తక్కువలో పెట్టుకో మళ్ళీ ఒకసారి వస్తుంది అయిపోయింది. సెన్స్ మార్చుకోవాలి. సెన్స్ మార్చి ఇది అయిపోయిన తర్వాత కొత్త అయిపోయిన తర్వాత ఆఫీస్ ఐఎస్పీ పెట్టుకో. పిల్లలతో కలిపి ఒకటి ఓం పూర్ణాహుతిరాభ్యో నమః. భక్త మహాశయులు చేసినట్టు శ్రీ నారాయణ స్వామి వారి ఆలయం పునర్నిర్మాణం
गुरुभ्यो नमः ध्यायामि ध्यायामि आवाहयामि आसनं समर्पयामि अर्घ्यं नमः अर्घ्यं समर्पयामि पाद्यं नमः पठको मुखे आचमनीयं समर्पयामि द्वादके समयित्वा ध्यानं समर्पयामि वस्त्रार्थे अक्षतान् समर्पयामि सर्वोपचारान् परिकल्पयामि पूर्णाहुति द्रव्य देवतार्पणमस्तु एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश द्वादशेन सम्पूरयित्वावं सप्तराग्ने सप्तसप्तजीव सप्तऋषे सप्तराम प्रियाणि सप्तहोत्राः सप्तदात्पायन्ति सप्तयोनीरा प्रणस्व कृतेन स्वाहा नमः पार्वती पतये हर हर महादेव गोविन्द 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 प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा नाना कोब्रकाय ब्रह्मणे स्वाहा तांबूलादि सर्वोपचारान् परिकल्पयामि मंत्रहीनं भक्तिहीनं दुदासन यद्दन्तमया देवा परिपूर्णन्तरस्य अनयाध्यानवाहनादि షోడశోపచార పూజా చవర నైవేద్య భగవాన్ విఘ్నేశ్వర శ్రీసేన సింగిల్ గా కూర్చుంటే ఎడం చేత్తో వేసుకోండి మంత్రహీనం క్రియాహీనం భక్తి హిందూరమే ధ్యానం ఆవాహనాది షోడశోపచార పూజా చవర నైవేద్యాన్ని భగవాన్ సర్వాత్మక ఏతత్ఫలం యజ్ఞేశ్వర సుప్రీనాథు యజ్ఞేశ్వరార్పణమస్తు నమస్కారం చేయండి చెప్పండి ఓం స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం ఇది అక్కడ బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి నమస్కారం చేసుకోండి విఘ్నేశ్వర సుప్రీనాథు యజ్ఞేశ్వరార్పణమస్తు ఓం దేవతాభ్యో నమః ఓం సహనావతు సహనావనక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా తిరిగి వెళ్ళండి వెళ్ళి మీ ప్లేస్ లో మీరు కూర్చోండి వాళ్ళు అయిన తర్వాత మీరు నమస్కారం చేసుకుని త్వరగా వెళ్ళాలి. విజయవాడ వాస్తవులు ఆత్మకూరు శరశ్చంద్ర గారు స్వామివారి 101 రూపాయలు సమర్పించినారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని స్వామివారిలో కాపాడుతున్నారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి, స్వామివారి కళ్యాణ మండపంలో అన్నదాన వితరణ జరుగుతున్నది. కావున భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించవలసినదిగా కోరుతున్నాం. వాస్తవులు ఎన్ రవి గారు స్వామివారికి 500 రూపాయలు సమర్పించినారు. వారిని వారి కుటుంబ సభ్యులు అమ్మా జరగాలి జరగాలి.
Inside. భక్తులకు మనవి, ఒక పాప తప్పిపోయినది, గుండారం వాస్తవ్యత. దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యా దానం. మీ దగ్గర ఉన్నటువంటి 2 కొబ్బరికాయలలో ఒక కొబ్బరికాయ మీద అంటే మీకు ఎడమ వైపు ఉన్నటువంటి కొబ్బరికాయ మీద చేయి వేసి ఉంచండి. ఇద్దరు కూడా ఆయన చేయించుకోండి చాలు. మీరు ఆమె చేయించుకోండి తర్వాత ఏదైనా ఒకటి ఇబ్బంది ఎవరైనా అలా అని మా ఆయన ఏం చేస్తే మా ఆయనకి వస్తుంది పుణ్యం, మా ఆయన ఏం చేస్తే మా ఆవిడకి వెళ్తుంది, అట్లా ఏమి ఉండదండి. చాలా మంది నేను డ్యూటీ చేస్తే మా ఆయనకి వెళ్తుందా, ఏ వెళ్తుంది వచ్చారు ఎవరు రాదు. ఏంటంటే నీకు వెళ్తుంది కానీ మీ ఆయన వెళ్తుందా అని దొంగ మాటలు తప్ప. కాబట్టి ఇవన్నీ కాదు, ఎవరికి సంబంధించిన క్రతువులు వాళ్ళు ఆచరించవలసిందే. చెప్పండి. కన్యా మహాదానం దుర్భ్యమహం సంప్రదతే నమః. చూపించి తీసుకురాము. పుష్పంధర సర్వభూత సాక్షిణ్య సర్వదేవత ఇమాన్ కన్యాం ప్రదాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేషితాం. గోవిందా 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 గోవిందా. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమ కృతో భూయా. ఇప్పుడు ఈ కన్యాదానంలో స్వామివారు చెప్తున్నారు, అమ్మవారిని తీసుకుంటూ ఏమని చెప్తున్నారంటే ధర్మేచ ధర్మేచ అంటే ధర్మము యందు, అర్థేచ ఏ పని ఎందైనా సరే, స్వామివారే అమ్మవారికి మాట ఇస్తున్నట్ట ఏమని, ధర్మార్థ కామముల యందు సగబాగా అమ్మవారితో స్వామివారి స్వామివారికి కూడా కళ్యాణంలో అమ్మవారితో విధమైనటువంటి మాట అంశాలలో లక్ష్మీనారాయణ మూర్తులు కలిగి ఉన్నారు. ఒకే పీఠం మీద ఒకే వేదికగా 2 కళ్యాణ శ్రీ అశ్వత్థనారాయణ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర నాగేంద్ర స్వామి దేవత దివ్య లీలా కళ్యాణ మహోత్సవే కన్యా మహాదానం. చూపించమ్మా. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. అందరికీ చూపించారు. అందరూ వారికి నమస్కారం చేసుకోండి. సైడ్ రావాలి.